ఒకవేళ నాకు చదివింది వినపడకపోతే మరలా అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, మరలా దగ్గరగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. 542 పేజీ 15వ సామెతల గ్రంథం 21 నుండి కూడా 30 వచనాల వరకు మనం చదువుకున్నాం. బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. విధవరాలి కొలివేరును ఆయన స్థాపించును. దురాలోచనలు యెహోవాకు హేయములు. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును. లంచము అసహించుకున్నవాడు బ్రతుకును. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము. మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును. దేవుడి సామెతలను ఏకీకరించిన మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనకున్నటువంటి సమయాన్ని బట్టి క్లుప్తంగా కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం చేద్దాం. ద బుక్ ఆఫ్ ఐజియా, యెషయా గ్రంథము 30వ అధ్యాయము. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చివరిలో ఒక మాట రాయబడింది కదా, ఆయన నీ మాట విని నిశ్చయముగా నేను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమించును. చాలు చాలని చెప్పబడినటువంటి మాటలో ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమించును, నీకు జవాబిచ్చును అని చాలా స్పష్టంగా భక్తులైనటువంటి యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇస్తాడయ్యా. ఆయన ఆలస్యం చేసేటటువంటి దేవుడు కాదు, ఆయన నిర్లక్ష్యం చేసేటటువంటి దేవుడు కాదు, లేకపోతే ఆయన మర్చిపోయేటటువంటి వ్యక్తి కాదులే. కానీ when you hear your voice, immediately he will reply. నీ మాట వినగానే ఆయన నీకు రిప్లై అనేటటువంటి తప్పకుండా కూడా ఇస్తాడు అని యెషయా చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని ఆలస్యమైనటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి, ఆలస్యమైనటువంటి వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి అబ్రహామును తీసుకుంటే గర్భఫల విషయంలో ఇంచుమించు 25 సంవత్సరాలు ఆగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా కొన్ని సందర్భాలలో ప్రార్థనకు ఆలస్యమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ యెషయా భక్తుడు ఇక్కడ అంటా ఉన్నాడు కదా, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం అనేటటువంటిది ఇస్తాడు, నీకు జవాబు ఇస్తాడు. అయితే మరి ఆయన మన మాట
మనం ఎటువంటి నీతిగా ఉండాలి, ఎటువంటి వారికి ఆయన మాట వినగానే ఉత్తరం ఇస్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మాట విని వెంటనే ఉత్తరం పొందుకున్నటువంటి, జవాబు పొందుకున్నటువంటి, ఆన్సర్ పొందుకున్నటువంటి భక్తులు ఎవరున్నారు? వారికి ఎందుకు ఉత్తరం వచ్చాడు? కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొన్నిసార్లు ప్రార్థించిన వెంటనే జరిగిపోయింది, దేవుడు సహాయం చేశాడు, ఉత్తరం ఇచ్చాడు. మరి ఇందాక 2 సాక్ష్యాల్లో కూడా మరి అక్కగారు చెప్పిన సాక్ష్యం, మరి నేను అలాగా మనసులో అనుకుని భయపడుతూ ఆ డోర్ దగ్గరికి వచ్చాను, 2 స్టెప్పులు వేస్తే బయటకు వెళ్ళిపోతా దేవుడు ఇమీడియట్ గా జవాబు ఇచ్చాడు, ఒక దగ్గు ద్వారా, ఒక స్పర్శ ద్వారా. అలాగే జకర్యా గారు చెప్పారు, మరి ఎంత అర్ధరాత్రి మరి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, నువ్వు ఎలాగైనా సరే సహాయం చేయ ప్రార్థన చేశారు, వెంటనే మళ్ళా నార్మల్ స్థితికి వచ్చాడు. అలాగే వెంటనే జవాబు పొందినవి ఉన్నాయి, వెంటనే జవాబు పొందుకోలేనటువంటివి కూడా ఉన్నాయి. అయితే వెంటనే ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇవ్వాలంటే మనం ఎలాగుండాలి, ఎలాగుంటే ఆయన ఉత్తరం అనేది ఇస్తాడు. బైబిల్ చెబుతుందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మన మాట వినగానే, మన ప్రార్థన వినగానే ఆయన మనకి ఉత్తరం ఇవ్వాలి అంటే దేవునితో అంటాం, మొదటిగా మనస్సు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. దేవునికి ఎలాగంటే మన మనస్సు ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు చెప్పాలి. కీర్తనలు చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 26వ వచనం అంటాడు కదా, నా చర్య అంతయు నేను చెప్పుకోనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చింది చాలుచలండి. ఎప్పుడైనా ఉత్తరం ఇచ్చాడంటే నా చర్య అంతా కూడా నేను నీతో చెప్పుకున్నాను అంటే ఉన్నది ఉన్నట్లుగా, చేసింది చేసినట్లుగా, చూసింది చూసినట్లుగా ఏం చేస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు దేవుని. అవునయ్యా నేను తప్పు చేశాను, అవునయ్యా నేను ఒక వ్యక్తిని చంపాను, అవునయ్యా నేను పాపం చేశాను, అవునయ్యా నేను ఇలా మాట్లాడాను, అవునయ్యా నేను ఇలా చూశాను, అవును ప్రభు, ఉన్నది ఉన్నట్లుగా దేవుని ఏం చేస్తున్నాడు, చెప్పుకుంటున్నాడు. మన జీవితాల్లో కూడా మన మాట వినగానే ఆయన మనకి ఉత్తరం ఇవ్వాలి అంటే మనం ఉన్నది ఉన్నట్లుగా ఆయన ఏం చేయాలంట, చెప్పుకోవాలంట, కప్పుకోకూడదు. ఉన్నది ఉన్నట్లుగా మనం ఎప్పుడైతే చెప్పుకోవడానికి ఇష్టపడతామో, when we truly want to say ourselves, మనం ఎప్పుడైతే నీతిగా మన విషయం చెప్పుకోవడానికి దేవుని దగ్గర ఇష్టపడతామో, he will answer you, he will answer us immediately. ఆయన మనకు వెంటనే ఉత్తరం అనేటటువంటిది కూడా ఇస్తాడు. నిజమే కదా దేవుని బిడ్డలారా, ఈ రోజులో దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థనలో పాల్గొంటున్నాం, కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే మన జీవితంలో దేవుని ఆశీర్వాదం కాదు కదా, దేవుని జవాబు కాదు కదా, ఏ ప్రతిఫలాన్ని కూడా మన జీవితాల్లో పొందుకోలేము. కొన్ని విషయాలు ఉంటాయి బహిరంగంగా చెప్పుకోలేము, కొన్ని విషయాలు ఉంటాయి మనము దేవుడితో మాత్రమే చెప్పుకోగలం. అందుకే ప్రార్థనలో ఉన్నప్పుడు కొన్ని ప్రార్థనలు అన్నాడు కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అన్నాడు. అంటే సంఘంలో అందరి ముందు చెప్పుకోలేరు, కుటుంబంలో అందరి ముందు చెప్పుకోలేని పరిస్థితి ఏదో ఉందా, అయితే ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసి చేయాలి, ప్రార్థన చేయాలి. మనుషుల దగ్గర కప్పుకున్నప్పటికీ, మనుషుల దగ్గర ఒప్పుకోకపోయినప్పటికీ, దేవుని సారపడ ముందు చెప్పలేకపోయినప్పటికీ కూడా దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్లుగా ఎవరైతే చెప్తారో వారి ప్రార్థన వినగానే ఆయన ఏం చేస్తారంట, ఉత్తరం ఇస్తారన్నమాట. యాకోబు జీవితంలో కూడా అదే జరిగింది. పెరుగులాట మనకు తెలుసు, పెరుగులాడి ఉన్నప్పుడు ఆయన అడుగుతాడు, నీ పేరేంటి అని అడుగుతాడు. నీ పేరేంటి అని అడిగినప్పుడు దాని గురించి ఒక మంచి సబ్జెక్ట్ రెడీ అవుతుంది, త్వరలో చెప్తాను, అప్పుడు మరలా జ్ఞాపకం చేస్తాను, సమయం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తాను. నీ పేరేంటి అని అడిగితే ఏమని చెప్పాడు, ఏమా యాకోబు అనే కదా భయపడుతున్నారు, నాకంటే చాలా మంది సీనియర్స్ యాకోబు అనే చెప్పాడు. ఎప్పుడు ఆ పెరుగులాటలో అది అంటే ఉన్నదన్నట్లుగా చెప్పాడు. అదే యాకోబు 20 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్న దగ్గర
చెప్పుకోవాలి. మనం కూడా దేవుని మన మాట వినగానే మనకు ఉత్తరం ఇవ్వాలంటే నా చర్య అంతయు కూడా నేను ఎవరు చెప్పుకోవాలంట, దేవుని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకు మరుగైంది ఏది కూడా లేదు కదా, ఆయనకి తెలియదు ఏది కూడా లేదు కదా. కాబట్టి అందుకే ఆయన ఉన్నాడు, మొదటిగా దేవుడు మనకు ఉత్తరం ఇవ్వాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా మనం ఆయనతో చెప్పుకునేటటువంటి వారిగా ఉన్నాం. దావీదు అలాగే నా చర్య అంతయు కూడా నేను ఆయనతో చెప్పుకున్నాను, వెంటనే ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అంటున్నాను. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవునితో ఉన్నట్లుగా ఎవరైతే చెప్తారో వారికి వెంటనే ఆయన ఉత్తరం అనేటటువంటిది ఎప్పుడు అనగా ఉన్నట్లుగా కొంతమంది చెప్పుకోరు, పైకి కొన్ని ఆశీర్వాదాలు చెప్పుకోరు, కొంతమంది తప్పులు ఒప్పులంటే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కొన్ని తప్పులు చేసిన తప్పులు కనీసం కొన్ని ఆశీర్వాదాలు ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదించాడని కూడా చెప్పుకోరండి. దేవుడు నన్ను ఇలాగ దీవించాడని కూడా చెప్పుకోరు. ఒకసారి ఒక సంఘం మంచి విశ్వాసం ఆవిడ ఎప్పటి నుంచో దేవుడు 15 సంవత్సరాల నుంచి మందిరంలో కొనసాగుతూ ఉంది. అయితే ఆవిడ కొత్తగా ఒక 2 వారాల నుంచి ఆ దేవుని మందిరానికి ఆ స్త్రీలు మెడలో ఈ గొలుసు లాంటిది తాడు మీద అంటారు కదా, అది వేసుకుని వస్తుంటే మరి 15 సంవత్సరాలు చూస్తున్న వాళ్ళు అది కొత్తగా వేసుకుని వస్తే కొత్తగా ఉంది కదా అడిగారు, ఎక్కడదమ్మా ఏంటి అంటే మరి అది వాళ్ళదైతే అక్కడ మాదే, ఆయన చేయించాడు, డబ్బులు దాచిపెట్టి చేయించుకున్నాను, పొలం ఏదో పనికి చెప్పుకోవాలా, అలా చెప్పలేదు. ఇది మాది కాదు, వేరే వాళ్ళదే, వాళ్ళ ఊరి అంతా మీరు వాళ్ళు ఎందుకని మీ దగ్గర ఇచ్చిందని మాకు ఇచ్చేదని చెప్తుంది. ఒకసారి పాస్టర్ గారు అడిగిందంటే ఏదమ్మా మెడలో నడిచిందంటే మాది కాదమ్మ గారు పలానా ఊరి అంతా ఇచ్చారు. అది ఇంచుమించుగా 1,70,000 1,80,000 పెట్టి చేయించుకున్నాం. సరేలే ఎవరికి కాదంటారు కదా అని పట్టించుకోండి. సాధారణంగా ఎవరైనా కొత్త బట్టలు వేసుకున్నా కొత్త వస్తువులు పెట్టుకుని అడుగుతారు కదా నార్మల్గా, అలాగే వాళ్ళు అడిగారు, ఇప్పుడు చెప్పింది మాది కాదు. అయితే ఈ సిచ్యువేషన్ జరిగిన 20 రోజుల తర్వాత ఈవిడ చక్కగా ఒక డాక్టర్ మీటింగ్ ఉంటే ఆ డాక్టర్ మీటింగ్ దగ్గరికి ఆ 10 మంది 12 మంది లేడీస్ ఉన్నారుగా వాళ్ళతో కలిసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తిరిగి ప్రయాణం వస్తున్నప్పుడు ఆ 12 మంది ఆడవాళ్ళు దొంగడుకొని ఈవిడ మీద, ఆ 12 మంది 11 మంది కాబట్టి ఈవిడ ముందు పడి నడుచుకుంటూ వెళ్తారుగా బైక్ మీద ఇద్దరు వెళ్తా ఆ మేడలో చేయబడి గట్టిగా లాగి పడేసారు. ఆమె ముందుకు పడింది, చేయకుండా అటు చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత తలకు దెబ్బ తగిలితే హాస్పిటల్ తీసుకెళ్ళాక ఏడుస్తూ వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు. విశ్వాస దెబ్బ తగిలిందంటే మరి తోటి విశ్వాసం వెళ్తారుగా, వెళ్తామంట. ఆవిడ ఏమమ్మా 1,70,000 పెట్టి చేయించుకున్నాడు ఎవడో ఎత్తుకుపోయాడు. అప్పుడు ఏం చేస్తుంది, 1,70,000 పెట్టి దొంగతనం జరగకపోతే ఎవరిదని చెప్పింది, వేరే వాళ్ళు ఊరి అంతా ఆ రోజు ఉన్నది చెప్పుకుంటే నీ డబ్బులతో నువ్వు కనుక్కున్నావు, ఎవరైనా నిన్ను పడతారా, తిడతారా, గద్దిస్తారా, లేదు కదా, నిన్ను మెచ్చుకుంటారు. పర్లేదు, డబ్బులు వేస్ట్ చేయకుండా వస్తువులు కొనుక్కున్నావు, లేదా చక్కగా మెయింటైన్ చేసుకున్నావు అని నీ గురించి తప్పుగానే అనుకుంటారు. దాని విషయంలో తప్పుగా ఎవరు అనుకోరు. ఎందుకంటే దేవుడు ఇచ్చేటటువంటి స్థలాలు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, ఇంకేదైనా సరే మనం దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మనం కొనుక్కోవచ్చు, తప్పు లేదు. సంవత్సరాలు విశ్వాసం అందరితోనేమో ఇది నాది కాదని చెప్పి ఈ రోజు అది పోగానే ఏం చెప్తున్నావు, నాదే ఎంత పెట్టి చేయించుకున్నాను, అయ్యో నా భక్తులు బతినాడు ఎంత తీసుకున్నాను, నేను పొలం వెళ్ళి కంపెనీకి వెళ్ళి ఇంత డబ్బులు దాపెట్టుకుని ఇది కొనుక్కుంటే వాడు 2 నెలలు కూడా కాదని అప్పుడే పోయిందని ఏడుస్తున్నాను. నిజమే, మన చర్య అంతా ఉన్నతమైన దేవుడికి చెప్పాలి, లేకపోతే ఉన్నదాన్ని కూడా ఆయన తీసేస్తాడు. ఉన్నది కూడా పోగొట్టుకుంటాం మన జీవితంలో. ఉన్నతమైనగా ఆయన చెప్పుకునే వారిగా ఉండాలి. అప్పుడు మన మాట వినగానే ఆయన మనకి ఏం చేస్తాడు, ఉత్తరం ఇస్తాడు. ఉన్నతమైనట్లుగా చెప్పుకుంటే పోగొట్టుకున్నా సరే ఆయన తీసుకుంటాడు. ఒకసారి తాయారామ రెడ్డి గారు సాక్షి చెప్పారు, ఆ సాక్షి నాకు గుడికి గుర్తుంది.
వాళ్ళ అమ్మాయి పెళ్లి అక్కడ జరిగింది కదా తాడేపల్లి సైడ్. అయితే పెళ్లికి అమ్మాయి తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు ఆటోలలో వాడు బ్యాగ్ మర్చిపోయారు. ఆ బ్యాగ్లో ఎన్ని సవర్లో బంగారం ఉంది, కట్నం డబ్బులు ఉన్నాయి, 2-3 లక్షలు ఉన్నాయంట, ఇంకా విలువైన వస్తువులన్నీ కూడా. ఆ బ్యాగ్ కానీ పోతే దానివల్ల నష్టం కనీసం ఒక 5-6 లక్షల రూపాయల నష్టమే. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఆంటీ ఇమీడియట్ గా ప్రార్థన చేస్తున్నాయా, మరి ఆటో మరి అది వేరే చెల్లంటే తెలుసుకుని అయితే ఎవరు అడగచ్చు, పలానా ఆటో డ్రైవర్ పొట్టి ఉంటాడు, పొడికి ఉంటాడు, గడ్డ ఉండదు, మరి మాకు ఆనవాళ్ళు చెప్పవచ్చు. అదేదో తెలియదు. మరి ఆటోలో మర్చిపోయారు, ఆటో వెళ్ళిపోయిన అరగంటగా 30 గంటలు చూసుకున్నారు, బ్యాగ్ లేదు ఏది అంటే ఆటోలో మర్చిపోయారు. దగ్గర 6 లక్షల విలువైన సొంత అందులో ఉంది. ఇప్పుడు ఎలాగ ఏంటని ఆవిడ ప్రాంతంలో ఉన్నట్లుగా చేసి దేవుడితో చెప్పుకుని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఏదైనా రికవరీ అవ్వచ్చు అని అపనమ్మకంతో లేదు. ఈ రోజుల్లో డబ్బులు దొరికితే ఎవరైనా వెనక్కి తెచ్చిచ్చేది. అది పైగా 100 కాదు, 1000 కాదు, 2000 కాదు, 5000 కాదు, వీళ్ళు ఇంచుమించు 6 లక్షల రూపాయలు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి ప్రార్థన చేసుకున్న పోలీస్ స్టేషన్కి దిగాలి అనమాట. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి ఆటో డ్రైవర్ ఎలాగైనా ముందు అక్కడ ఉన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆటో డ్రైవర్ చెప్పాడంటే ఎవరో పెళ్ళోళ్ళు ఎక్కారంటే అడవుల్లో బ్యాగ్ మర్చిపోయారు, కాబట్టి వాళ్ళకి రికవరీ చేసి ఇవ్వదని చెప్పడానికి ఆటో డ్రైవర్ అక్కడికి వెళ్ళాడు. వీడు చూడగానే ఆటో మనం ఎక్కింది, ఆటో డ్రైవర్ అది అమ్మ కంగారు పడదులే, నేను ఆ బ్యాగ్ మర్చిపోయారు, స్టేషన్ ఇద్దామని నేను వచ్చానంటే అప్పుడు పోలీసులు మరి చూసి అమ్మ బ్యాగ్ తీసి చూడండి అన్ని ఉన్నాయా సరి అక్కడే చూసి అన్ని వీళ్ళు ఏమేమైతే బ్యాగ్లో పెట్టారో పూచి పొడతో సహా అన్ని కూడా అక్కడ ఉన్నాయి. ఆ బ్యాగ్ ఇస్తే ఆటో డ్రైవర్ చెప్పి తిరిగి చూడండి. మరి అంత విలువైన వస్తువులు పోయి కూడా దొరికినాయి అంటే ప్రభు విలువైన వస్తువుల విషయంలో ఉత్తరం ఇచ్చాడంటే దేవుడితో ఉన్నదన్నట్లుగా చెప్పుకోవాలి. అందుకని ఇక్కడ అన్నాడు కదా, నా చర్య అంతయు నేను ఆయన చెప్పుకోగానే ఆయన నాకు ఉత్తరము ఇచ్చాడు. రెండవది ఇంకా ఎలాగంటే ఆయన వాక్యాన్ని మనం దొరుకునేటటువంటి వారికి ఉంటే ఆయన మనకి ఉత్తరం ఇస్తారంట. చూడండి, కీర్తన గ్రంథం 119 The book of Psalms chapter 119 verses 145 145 వచనం చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 119 యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొన్నట్లు నాకు ఉత్తరం మేము చాలని అక్కడ అన్నాడు కదా. రెండవదిగా ఎలా ఉత్తరం ఇస్తాడు అంటే ఆయన కట్టడలను గైకొనేటటువంటి వారిగా ఎవరైతే ఉంటారో వారికి ఆయన అన్నాడు కదా, నేను ఉత్తరం ఇస్తున్నాను అనగా ఆయన వాక్యాన్ని గైకొనేటటువంటి వారిగా, ఆయన వాక్యాన్ని ఎవరైతే ఫాలో అయ్యేటటువంటి వారిగా ఉంటారో వారికి ఆయన అన్నాడు కదా, నేను ఉత్తరము ఇస్తాను. ఏదైనా వాక్యం చెప్పబడినప్పుడు ఆ వాక్యం విషయంలో మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఆ వాక్యం విషయంలో ఇది నా కొరకే, నాతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, నన్నే ప్రభు దర్శిస్తున్నాడని ఒక ఆలోచన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు తప్పకుండా కూడా ప్రభు మన యొక్క ప్రార్థనకు మన మాటకు జవాబు ఇచ్చినటువంటి వ్యక్తిగా అంటాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఇదిగో మనము ఆయన వాక్యాన్ని గైకొన్నట్లయితే ప్రభు మన జీవితంలో మనకి ఏమి ఇస్తానంటే జవాబు అనేటటువంటిది నేను నీకు ఇస్తాను అంటున్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యాన్ని గైకొనకుండా ఇదిగో ఆయన వాక్యాన్ని మనము నిర్లక్ష్యపరిచి దేవుని యందు నుండి ప్రతిఫలాన్ని పొందుకోవాలంటే ఎంత మాత్రం కుదరదు. హిజ్కియా కూడా ఇదిగో ఒక సందర్భంలో హిజ్కియా విషయంలో కూడాను జరిగినటువంటిది ఏమిటి అంటే మరి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆయనగా ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు అంటే, ఇదిగో ప్రభువా, పూర్వము నేను చేసినటువంటి కార్యాలను నీవు జ్ఞాపకం తెచ్చుకో. నేను ఎలాగ నడుచుకున్నానో, ఎలాగ నీతిమంతుడిగా ఉన్నానో జ్ఞాపకం చేసుకో అని చెప్పి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు. ప్రవక్తను పంపించి నీ ప్రార్థన దేవుడు ఆలోకించాడు, నీ కన్నీరు దేవుడు చూశాడు, మరొక 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగించాడు. వెంటనే ఎందుకు చెప్పాడు
కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు వెంటనే అతని జీవితంలో అతనికి ఉత్తరాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఆయన మాట వినగానే ఆన్సర్ను పంపించారు ప్రవక్త ద్వారా. అలాగే మన జీవితాలలో కూడా విత్తబడుతున్న ప్రతి వాక్యంలో కూడా మన కొరకేనని మనం గ్రహించినప్పుడు మన మాట వినగానే ప్రభు మనకు ఉత్తరం ఇస్తుంది. ఇంకా మూడవది, ఇంకా మాట వినగానే ఎలా ఉత్తరం ఇస్తాడు అంటే యెషయా గ్రంథం 59:12 అన్నాడు, పాపము విడిచిపెట్టాలి అని. మేము చేసిన తిరుగుబాటు క్రియలను ఎదుట విస్తరించున్నవి, మా పాపములు మా మీద సాక్షిగా ఉన్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషాలు తెలుసుకున్నాము. మూడవదిగా మరి పాపాన్ని మనం విడిచిపెట్టేటటువంటి వారిగా ఎప్పుడైతే పాపములు మనం విడిచిపెడతామో, ఎప్పుడైతే పాపానికి దూరంగా ఉంటామో ఆయన మన మాట వినగానే మనకు ఉత్తరము ఇస్తాను. భక్తుడు పాపాన్ని దుప్పటితో పోల్చాడు. భక్తుడు పాపాన్ని ఎలా పోల్చాడంటే చాలీ చాలని దుప్పటితో పోల్చాడు. ఆ చాలీ చాలని దుప్పటి ఏంటి? మొహం కప్పుకుంటే కాళ్ళు కప్పుకుంటాడు, కాళ్ళు కప్పుకుంటే మొహం కప్పుకుంటాడు. కాబట్టి పాపం అనేటటువంటిది చాలీ చాలని దుప్పటి లాంటిది. అది మనిషిని ఎంత మాత్రం కూడా జాగ్రత్త కప్పలేదు. కాబట్టి దాన్ని విడిచిపెడటమే ఉత్తమమైనటువంటిది అన్నాడు. మూడవదిగా ప్రభు మన మాట వినగానే మనకి ఉత్తరం ఇవ్వాలి అంటే పాపమును విడిచిపెట్టేటటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే పాపమును మనం విడిచిపెడతామో, పాపానికి దూరంగా ఉంటామో, అప్పుడు దేవుడు మనకి ఆన్సర్ ఇవ్వడానికి దగ్గరగా ఉంటాడు. ఆయన ఇచ్చే ఆన్సర్ కట్టే ఉంటుంది కాబట్టి అది మనకి దగ్గరికి వెళ్ళిపోయింది. అదే 59:1 దాని గురించి అంటాడు. 59:1 అంటాడు కదా, రక్షకుడు నేరగినట్లు ఆయన హస్తము పొరచు కాలేదు, విననేరగినట్లు ఆయన చెవులు మందం కాలేదులే కానీ ఇదిగో మీ దోషములు మీకు దేవునికి మధ్య అడ్డంగా ఉన్నాయి. మీ దోషాలు దేవునికి మీకు మధ్య అడ్డంగా ఉన్నాయి. కాబట్టి ఆ దోషము, ఆ పాపం అనేటటువంటి అడ్డుకోవడం లేనప్పుడు ఆయన ఏ ఉత్తరం ఇచ్చినా, ఏ ఆన్సర్ ఇచ్చినది వెంటనే మనకేమవుతుంది? వినపడింది అంటున్నాడు. కాబట్టి మూడవదిగా ఆ పాపమును తీసివేసినప్పుడట దేవుడు తప్పక కూడా ఇదిగో మరి మనకి ప్రార్థన ఇస్తాడు. రెండవ విషయం, మీ పాపములో ఆయన మనకు మీకు మరుగుపరచును కనుక ఆయన ఆలకింపమన్నాడు. కాబట్టి మూడవదిగా ఎవరైతే పాపానికి దూరంగా ఉంటారో, ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో వారి ప్రార్థన ఆయన వినగానే ఏం చేస్తారంటే ఉత్తరం అనేటటువంటిది ఇస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథకర్త అన్నాడు కదా, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఎవరి మాట ప్రభు అంటే ఎవరైతే దేవునితో ఉన్నతులుగా చెబుతారో, ఎవరైతే ఆయన వాక్యాన్ని పెట్టుకుంటారో, మూడవదిగా ఎవరైతే పాపానికి దూరంగా ఉంటారో వారి మాట వినగానే దేవుడు వారికి ఉత్తరం ఇస్తాడు. వారి విషయంలో వెనుకనే దేవుని కార్యాలు జరుగుతాయి అన్నాడు. కాబట్టి జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితాల్లో దేవుని మాటలు వింటున్నా, దేవుని పిలువమైన మన కుటుంబాల్లో మరి వెంటనే ఉత్తరం ఇచ్చేటటువంటి ఆయుగా ఆయన ఉన్నప్పుడు దాన్ని పొందుకునే ప్రభుత్వ పాత్రలు ఉన్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా మోకరిద్దాం. విన్నటువంటి వర్తమానం పడ్డాము. ప్రభా, నా మాట వినగానే నాకు ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు మీరు ప్రభా, నేను ఉన్నాను అని బదిలించేటటువంటి దేవుడు